హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. గత వీడియోలో వచ్చి 15వ తారీఖులోపు వస్తాయని అనుకున్నాము ఎస్పరేట్గా. ప్రతి ఒక్కరు అయితే అడుగుతున్నారు, సార్ ఈ ఎస్పరేట్గా ఎప్పుడు రావచ్చు సార్, మీరు చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఈ ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి సెకండ్ లిస్ట్ సంబంధించి ఎప్పుడు వస్తాయి సార్ అని ఎస్పరేట్గా అడుగుతున్నారు. 15వ తారీఖు అయితే రాలేదు ఎస్పరేట్గా. మేబీ 17వ తారీఖులోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది అన్ని సర్కిల్కి సంబంధించి ఎందుకు లేట్ అవ్వచ్చు అంటే, ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చినటువంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిల్ అయ్యి వాళ్ళు జాయిన్ అయ్యి అప్పుడు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మేబీ 17వ తారీఖులోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సెకండ్ లిస్ట్ సంబంధించి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఎలా చూసుకోవాలో చూడండి. ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎలా చూసుకోవాలో చూడండి. అన్ని సర్కిల్ వారిగా ఇక్కడ స్క్రోల్ చేస్తున్నా చూడండి. క్యాండిడేట్స్ కార్నర్ దగ్గర స్క్రోల్ అయితే చేయండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ దగ్గర ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేయండి. లిస్ట్ 1కి సంబంధించి అయితే ఓపెన్ అవుతుంది. లిస్ట్ 2కి సంబంధించి ఇంకా పెట్టలేదు, మీరు అనేది అలా అనేది చూసుకోవాలి. సెకండ్ లిస్ట్ సంబంధించి మేబీ 10 రావాలనుకున్న వాళ్ళైతే మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. లిస్ట్లో పేరు వచ్చిన వంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చూడండి. ప్రతి ఒక్కరు దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. The document verification process requires a candidate to carry a set of original documents along with self-attested photocopies. The list of essential documents is provided below. చూద్దాము చూడండి. ఒరిజినల్ మార్క్ షీటు, ప్రూఫ్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషను, క్యాస్ట్ సర్టిఫికేటు ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిజర్వ్డ్ కేటగిరీస్, PWD certificate for candidates applying under the person with a disability PWD category, original transgender certificate if applicable, proof of date of birth, an original birth certificate or equivalent document, medical certificate issued by a government hospital, dispensary or primary health center certifying fitness, photocopies, 2 sets of self-attested photocopies of all the above the documents. మీరు అనేది 2 sets కాపీస్ అయితే తీసుకోపోవాలి. అన్ని జెరాక్స్లు 2 sets అయితే తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ మార్క్ షీటు, క్యాస్ట్ సర్టిఫికేటు, PWD సర్టిఫికేటు, ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికేటు, ఫోటోకాపీస్. మీరు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇవి తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తున్నాను కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి లిస్టులో పేరు వచ్చినటువంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే ఈ జీడిఎస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళే వాళ్ళు ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. కంపల్సరిగా 2 sets సంబంధించి జెరాక్స్లు అనేది తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్స్ సంబంధించి కూడా తీసుకొని వెళ్ళండి.
ప్రతి ఒక్కరు ఒరిజినల్స్ 2 సెట్స్ కాపీస్, జెరాక్స్ కాపీస్. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.